వీడియో స్టార్ట్ చేసే ముందు మీ అందరికీ ఒక క్వశ్చన్. మనం మరణించాక ఏం జరుగుతుంది? ఇంకో కొత్త జన్మ గాని జీవితం గాని ఉంటుందా, లేదా మరణం ఒక ఎండకాడ్డి లాంటిదా? ఆన్సర్ తెలిసినా తెలియకపోయినా మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కరికి ఉండే కామన్ భయం మరణ భయం. మనం ఎప్పటికైనా చనిపోతామని తెలుసు, కానీ ఎప్పుడు ఎలా అనే ప్రశ్నలే ఎక్కువ భయాన్ని కలిగిస్తాయి. మరణం అనంతరం ఏమవుతుందో తెలియకపోవడం, బాధని నొప్పిని ఎదుర్కోవాల్సి రావడం, ఇవి అందరికీ ఆందోళన కలిగించే అంశాలే. కానీ చాలా మంది నాకు మరణం అంటే భయం లేదు అని చెప్తారు, కానీ అవన్నీ ఒక్క సోది మాటలే. అయితే అసలు మనకు మరణం అనేది లేదు అని, మనం అమరులమని కొన్ని థియరీస్ చెప్తున్నాయి. ఈ క్షణం మీరు మన యూనివర్స్ లో చనిపోయి ఉండొచ్చు, కానీ వేరొక యూనివర్స్ లో మీరు ఇంకా బ్రతికే ఉన్నారు, లేదా ఇలా కూడా అయి ఉండొచ్చు. ఈ యూనివర్స్ లో మీరు బ్రతికి ఉన్నారు కాబట్టి వేరొక యూనివర్స్ లో చనిపోయి ఉండొచ్చు. నాకు అర్థం కాలేదు సార్. నెమ్మదిగా అన్ని అర్థమవుతాయి కానీ అయితే పూర్తిగా ఈ వీడియోను చూస్తే అర్థమవుతుంది. అసలు మనం మరణించాక ఏం జరుగుతుందో తెలుసా? నిజానికి ఈ క్వశ్చన్ కి ఆన్సర్ కంప్లీట్ గా ఎవరికీ తెలియదు. కానీ భారతీయ భగవద్గీత ప్రకారం ఆత్మ వేరు, శరీరం వేరు. ఆత్మకు చావు ఉండదు. మరణాంతరం ఆత్మ శరీరాన్ని వీడి పరమాత్మలో కలుస్తుంది. దాదాపుగా ఇదే సిద్ధాంతాన్ని అన్ని మతాలలోనూ ఉంటుంది. అయితే క్వాంటమ్ మెకానిక్స్ కూడా ఇంచుమించు ఇదే చెప్తుంది, బట్ కొంచెం డిఫరెంట్. క్వాంటమ్ మెకానిక్స్ ప్రకారం ఈ యూనివర్స్ లో దేనికి మరణం అనేది లేదు. అదే క్వాంటమ్ ఇమ్మోర్టాలిటీ. అసలు క్వాంటమ్ ఇమ్మోర్టాలిటీ అంటే ఏంటి? మనం ఎలా మరణించకుండా ఉండగలం? మరణం అంటే అసలు ఏమిటి? ఈ సిద్ధాంతం ప్రకారం మరణం అనేది ఉండదు. అది కేవలం ఒక భ్రమ కావచ్చు, లేదా మనం మరణించబోయే ప్రతిసారి మన చైతన్యం అంటే మన కాన్షియస్నెస్ వేరొక విశ్వంలో కొనసాగుతుంది. అంటే ఒక విశ్వంలో మనం మరణిస్తే మరొక విశ్వంలో మనం బ్రతికే ఉంటాం. ఈ విధంగా మీ వ్యక్తిగత అనుభవం ప్రకారం మీరు ఎప్పటికీ మృతి చెందరు, ఎందుకంటే మీరు ఎప్పుడు బ్రతికి ఉండే విశ్వంలోనే కొనసాగుతారు. ఫర్ ఎగ్జాంపుల్, రష్యన్ రౌలెట్ థాట్ ఎక్స్పెరిమెంట్. ఒక వ్యక్తి తుపాకీ తీసుకుని రష్యన్ రౌలెట్ ఆడుతున్నాడు అనుకుందాం. ఇది తుపాకీతో ఆడే ఒక ప్రాణాంతకమైన ఆట. ఇందులో జీవితం లేదా మరణం కేవలం అదృష్టంపై ఆధారపడి ఉంటుంది. సాధారణ భౌతిక శాస్త్ర ప్రకారం కొన్ని ప్రయత్నాల తర్వాత అతను మరణించాల్సిందే. కానీ క్వాంటమ్ ఇమ్మోర్టాలిటీ సిద్ధాంతం ప్రకారం అతను ఎప్పటికీ బ్రతికి ఉండే విశ్వంలోనే కొనసాగుతాడు. అంటే అతని వ్యక్తిగత అనుభవంలో అతను ఎప్పటికీ మరణించడు. దీని అర్థం అతను మన అందరి దృష్టిలో మరణిస్తాడు, కానీ అతని దృష్టిలో అతని యొక్క కాన్షియస్నెస్ వేరొక యూనివర్స్ లో కొనసాగుతుంది. సో అతని వ్యక్తిగత అనుభవంలో అతనికి మరణం ఉండదు. ఈ క్వాంటమ్ ఇమ్మోర్టాలిటీ థియరీని కొన్ని క్వాంటమ్ థియరీలు సపోర్ట్ చేస్తున్నాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం. క్వాంటమ్ సూపర్ పొజిషన్. ఒక క్వాంటమ్ కణం ఒకేసారి రెండు లేదా ఎక్కువ స్థితిలో ఉండగలదు, కానీ మనం దానిని అబ్జర్వ్ చేసినప్పుడు మాత్రమే అది ఒకే స్థితిని ఎంచుకుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, మనం ఒక కాయిన్ ని గాలిలోకి ఫ్లిప్ చేసినప్పుడు అది గాలిలో హెడ్స్ అండ్ టైల్స్ రెండు పొజిషన్లను కలిగి ఉంటుంది. కానీ మనం కాయిన్ ని ఎప్పుడైతే అబ్జర్వ్ చేస్తామో అప్పుడు కాయిన్ ఏదో ఒక పొజిషన్ లో మాత్రమే కనబడుతుంది, అయితే హెడ్స్ లేకపోతే టైల్స్. సేమ్ పార్టికల్స్ కూడా ఇంతే, అన్ని సూపర్ పొజిషన్లు ఒకేసారి ఉంటాయి. అబ్జర్వ్ చేసినప్పుడు మాత్రమే అది ఒక పొజిషన్ లో మనకు కనబడుతుంది. దీనికి క్వాంటమ్ ఇమ్మోర్టాలిటీతో లింక్ ఏంటంటే, మనం చనిపోతాం అనే అభిప్రాయం కూడా ఒక సూపర్ పొజిషన్ లాంటిదే. మనం చనిపోవచ్చు లేదా బ్రతికి ఉండవచ్చు, రెండు భిన్నమైన స్టేట్స్ లో ఉంటాయి. అలాగే మన చైతన్యం కొనసాగుతున్న విశ్వాన్ని మాత్రమే అనుభవిస్తాము. అంటే క్వాంటమ్ సూపర్ పొజిషన్ లాగా మన జీవితము మరణము ఇంకా బ్రతికే రెండు స్టేట్లలో ఉంటుంది. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటి అంటే ష్రోడింగర్స్ క్యాట్ థాట్ ఎక్స్పెరిమెంట్. ఒక పెట్టెలో పిల్లిని ఉంచి ఒక రేడియో ధార్మిక కణం క్షీణించితే అది పిల్లిని చంపేలా అమర్చితే బాక్స్ తెరవక ముందే పిల్లి బ్రతికి చచ్చి ఉండే స్థితిలో ఉంటుంది, కానీ బాక్స్ తెరిచిన తర్వాత మాత్రమే అది ఒక స్థితిలో ఉంటుంది. హైసెన్బర్గ్ అన్సర్టనిటీ ప్రిన్సిపల్. ఒక కణం యొక్క పొజిషన్ అండ్ మూమెంటం ఒకేసారి ఖచ్చితంగా చెప్పడం అసాధ్యం. కేవలం ఒకటి మాత్రమే ఖచ్చితంగా అంచనా వేయగలం. ఇంకా అర్థమయ్యేలా చెప్పాలి అంటే, ఒక ఎలక్ట్రాన్ ఎక్కడ ఉందో ఖచ్చితంగా తెలుసుకోవాలంటే దాని వేగం అస్పష్టంగా మారిపోతుంది. అదేవిధంగా దాని వేగం ఖచ్చితంగా చెప్పాలంటే ఎలక్ట్రాన్ ఎక్కడ ఉందో చెప్పడం కష్టం. ఫర్ ఎగ్జాంపుల్, ఒక చిన్న బంతిని అత్యంత శక్తివంతమైన మైక్రోస్కోప్ తో చూడాలనుకుందాం. దీని స్థానం ఖచ్చితంగా తెలుసుకోవడానికి మనం దానిపై కాంతి కిరణాలను ప్రసరించాలి, కానీ కాంతి తాకిన క్షణంలోనే బంతి తన వేగాన్ని మార్చుకుంటుంది. క్వాంటమ్ ఇమ్మోర్టాలిటీతో లింక్ ఏంటంటే, మన జీవితం అండ్ మరణం మధ్య స్పష్టమైన లైన్ ఉండకపోవచ్చు,
మరణం అనేది నిర్దిష్టమైన పరిణామమా లేక పరిమితమైన అవకాశం మాత్రమేనా? ఒక వ్యక్తి చనిపోయాడా లేదా బ్రతుకున్నాడా అనే విషయంలో స్పష్టత ఉండకపోవచ్చు. ఇది కూడా అన్సర్టనిటీ ప్రిన్సిపల్ లాంటిదే. క్వాంటమ్ టన్నెలింగ్, దీని ప్రకారం ఒక కణానికి తగినంత శక్తి ఉన్నా లేకపోయినా ఒక ఎనర్జీ బ్యారియర్ ను దాటి వెళ్ళగలదు. కానీ ఇది క్లాసికల్ ఫిజిక్స్ కి విరుద్ధంగా ఉంటుంది. ఎందుకంటే సాధారణంగా ఒక కణం ఎదుట ఉన్న గోడను దాటడానికి తగినంత శక్తి లేకపోతే అది దాటలేదు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక బంతిని గోడ వైపు విసిరితే అది తగిలి వెనుకకు వస్తుంది లేదా ఆగిపోతుంది. కానీ ఎలక్ట్రాన్ లాంటి సూక్ష్మ కణాలు గోడను దాటి వెళ్ళగలవు. కారణం, ఇవి వేవ్ లైక్ ప్రాపర్టీస్ ని కలిగి ఉంటాయి. ఇవి స్థానం పరంగా పూర్తిగా పరిమితం కాకుండా కొన్ని అవకాశాల ప్రకారం వేరే ప్రదేశాల్లో ఉండగలవు. ఒక కణం ఒక బ్యారియర్ ను తగినంత శక్తి లేకపోయినా కొన్నిసార్లు దాటి వెళ్ళగలదు. సాధారణంగా ఒక గోడను చీల్చుకుని మనం వెళ్ళలేం, కానీ ఎలక్ట్రాన్లు శక్తి ఉన్నా లేకపోయినా ఒక ఆటంకాన్ని దాటి వెళ్ళగలవు. దీనినే క్వాంటమ్ టన్నెలింగ్ అంటారు. ఈ థియరీ క్వాంటమ్ ఇమ్మోర్టాలిటీ గురించి ఏం చెప్తుంది అంటే, మరణం అనేది ఒక ప్రాక్టికల్ బ్యారియర్ లాంటిది. కానీ క్వాంటమ్ టన్నెలింగ్ లాగా మన చైతన్యం మరణాన్ని దాటి మరొక విశ్వంలో కొనసాగుతూ ఉండొచ్చు. అంటే మన చైతన్యం ఒక విశ్వం నుండి మరొక విశ్వానికి క్వాంటమ్ టన్నెలింగ్ లాగా జరగవచ్చు. క్వాంటమ్ ఎంటాంగిల్మెంట్ అంటే రెండు కణాలు ఒకేసారి ఎంటాంగిల్ అయితే అవి ఎంత దూరమైనా ఒకదానితో ఒకటి అనుసంధానంగా ఉంటాయి. ఇప్పుడు ఒక కణాన్ని భూమిపై ఉంచి మరొక దాన్ని చంద్రమండలంలో ఉంచిన ఒక దాని స్థితిని మార్చితే వెంటనే మరొక దానిలో మార్పు కనిపిస్తుంది. ఇది ఎటువంటి సిగ్నల్ తో కూడిన సమాచార ప్రసారం లేకుండానే జరగడం వలన అర్థం చేసుకోవడం కష్టమైన సిద్ధాంతం. ఆల్బర్ట్ ఐన్స్టీన్ దీన్ని స్పూకీ యాక్షన్ అట్ ఏ డిస్టెన్స్ అని అన్నాడు. క్వాంటమ్ ఇమ్మోర్టాలిటీతో లింక్ ఏంటి అంటే, మన చైతన్యం కూడా ఎవరికైనా లేదా మరొక విశ్వానికి ఎంటాంగిల్ అయి ఉండవచ్చు. మరణం జరిగినప్పుడు మన చైతన్యం మరొక విశ్వంతో ఎంటాంగిల్ అవ్వడం వల్ల కొత్త విశ్వంలో కొనసాగుతూ ఉండవచ్చు. అంటే మనకు మరణం అనేది ఉండదు అని చెప్తుంది అనేక విశ్వాల సిద్ధాంతం. మెనీ వరల్డ్స్ ఇంటర్ప్రిటేషన్. అసలు క్వాంటమ్ ఇమ్మోర్టాలిటీ థియరీ పుట్టిందే మెనీ వరల్డ్స్ ఇంటర్ప్రిటేషన్ నుండి. దీన్ని 1957లో హ్యూగ్ ఎవరెట్ ఈల్ అనే భౌతిక శాస్త్రవేత్త ప్రతిపాదించాడు. ఈ మెనీ వరల్డ్ ఇంటర్ప్రిటేషన్ ఎలా పనిచేస్తుందంటే, స్ప్లిట్టింగ్ ఆఫ్ యూనివర్సెస్ లా పనిచేస్తుంది. ఒక సంఘటన జరగడానికి ముందు అన్ని అవకాశాలు ప్యారలల్ యూనివర్సెస్ రూపంలో ఉనికిలో ఉంటాయి. సింపుల్ గా చెప్పాలి అంటే, మనం ఒక డెసిషన్ తీసుకున్నప్పుడు మెనీ వరల్డ్స్ ఇంటర్ప్రిటేషన్ ప్రకారం మన యూనివర్స్ స్ప్లిట్ అయ్యి అన్ని పాసిబుల్ డెసిషన్స్ ఒక ప్యారలల్ యూనివర్స్ లో ఎగ్జిక్యూట్ అవుతాయి. కానీ మన కాన్షియస్నెస్ ఒక యూనివర్స్ ని మాత్రమే అనుభవిస్తుంది. అందుకే మనము ప్యారలల్ యూనివర్స్ ని ఎక్స్పీరియన్స్ చేయలేము. ఫర్ ఎగ్జాంపుల్, నువ్వు బైక్ పై వెళ్తున్నావు. అకస్మాత్తుగా ఒక లారీ ఎదురుగా వస్తుంది. నువ్వు వేగంగా బ్రేక్ వేసి తప్పించుకునే ప్రయత్నం చేస్తావు. సాధారణ ఆలోచన ప్రకారం నువ్వు బ్రేక్ వేస్తే బ్రతుకుతావు, లేట్ అయితే ప్రమాదంలో మరణిస్తావు. కానీ మెనీ వరల్డ్ ఇంటర్ప్రిటేషన్ ప్రకారం ఈ క్షణంలో నువ్వు ఎన్నో క్వాంటమ్ స్థితులలో ఉంటావు. అంటే నువ్వు ఫైనల్ డెసిషన్ తీసుకోవడానికి ముందు నీలో అంతర్గత ఆలోచనలు, సందేహాలు, ఎమోషన్స్ అన్నీ ఒక క్వాంటమ్ సూపర్ పొజిషన్ లో ఉంటాయి. అండ్ ఫైనల్ గా నువ్వు డెసిషన్ తీసుకున్నప్పుడు యూనివర్స్ అనేక విశ్వాలుగా విడిపోయి నువ్వు తీసుకున్న డెసిషన్ కి సంబంధించిన పాసిబుల్ అవుట్కమ్స్ అన్ని వేరొక విశ్వాలలో జరుగుతూ ఉంటాయి. అంటే ఒక విశ్వంలో నువ్వు టైంకి బ్రేక్ వేసి జీవిస్తావు, రెండో విశ్వంలో నువ్వు బ్రేక్ వేస్తావు కానీ కాస్త లేట్ గా వేస్తావు, నువ్వు మరణిస్తావు. మూడో యూనివర్స్ లో నువ్వు టైంకి బ్రేక్ వేస్తావు, అయినా కూడా ప్రమాదం జరుగుతుంది కానీ నువ్వు గాయపడి బతుకుతావు. నాలుగో యూనివర్స్ లో నువ్వు బ్రేక్ వేద్దామని అనుకునే లోపే లారీ ఆగిపోతుంది, నువ్వు తప్పించుకుంటావు. మెనీ వరల్డ్ ఇంటర్ప్రిటేషన్ ప్రకారం ఒక విశ్వంలో నువ్వు బ్రతుకుతావు, ఇంకొక విశ్వంలో నువ్వు చనిపోతావు. కానీ నీ చైతన్యం, కాన్షియస్నెస్ మాత్రం ఒక విశ్వంలో ఉంటుంది. అంటే నువ్వు ఇప్పుడు బ్రతుకుంటే నువ్వు ఆ బ్రాంచ్ లో ఉన్నావు అన్నమాట. మరణించిన బ్రాంచ్ లో ఉండే నువ్వు ఆ స్థితిని ఎప్పటికీ గ్రహించలేవు. దీన్ని క్వాంటమ్ ఇమ్మోర్టాలిటీ అంటారు. అయితే క్వాంటమ్ ఇమ్మోర్టాలిటీ మెనీ వరల్డ్స్ ఇంటర్ప్రిటేషన్ సిద్ధాంతంపై ఆధారపడి ఉంటుంది. అయితే మెనీ వరల్డ్స్ ఇంటర్ప్రిటేషన్ సరైనదని నిరూపించడానికి ఇప్పటి వరకు శాస్త్రీయ ఆధారాలు లేవు. ప్యారలల్ యూనివర్సెస్ నిజంగా ఉన్నాయా అనే ప్రశ్నకు ఇంకా సమాధానం లేదు. ఇక కాన్షియస్నెస్ విషయానికి వస్తే, ఇప్పటి సైన్స్ ప్రకారం చైతన్యం అనేది మెదడులోని న్యూరాన్లు అండ్ రసాయన చర్యల వల్ల కలిగే ఫలితం మాత్రమే. ఒక వ్యక్తి మెదడు పనిచేయకుండా పోయినప్పుడు చైతన్యం కొనసాగుతుందని చెప్పడానికి శాస్త్రీయ ఆధారాలు లేవు. ఇంకా డీకోహరెన్స్ ప్రాబ్లం అంటే క్వాంటం స్థాయిలో సూపర్ పొజిషన్ అనేది కొన్ని క్షణాల్లోనే కోల్పోతుంది. మనం రోజువారీ జీవితంలో అనుభవించే క్లాసికల్ ఫిజిక్స్ లో ఈ ప్రభావాలు కనిపించవు. అంటే మెనీ వరల్డ్ ఇంటర్ప్రిటేషన్ నిజమైనా కానీ
అది మానవ జీవితానికి వర్తించదని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అండ్ ప్రాబబిలిటీ ప్రాబ్లం. ఒక వ్యక్తి ప్రమాదంలో ఉన్నప్పుడు విశ్వం మొత్తం విడిపోతూ ఉంటే ప్రతి మనిషి ఎప్పటికీ మరణించకుండా ఉండాలని క్వాంటమ్ ఇమ్మోర్టాలిటీ చెప్తుంది. కానీ మన చుట్టూ రోజు అనేక మరణాలు జరుగుతున్నాయి. అంటే ఈ సిద్ధాంతం నిజమైతే మనం ఎవరిని మరణించడానికి చూడకూడదు. కానీ వాస్తవ ప్రపంచంలో ఇది అలా జరగడం లేదు. ఒకవేళ క్వాంటమ్ ఇమ్మోర్టాలిటీ నిజం అని నిరూపించబడితే మనం మరణించము, కొత్త విశ్వాల్లో బ్రతుకుతూ ఉంటామని నమ్మితే మరణ భయం తగ్గిపోతుంది. అయితే ఈ భావన ప్రమాదకరమైన ప్రవర్తనకు దారితీస్తుంది. జీవిత విలువ తగ్గిపోతుంది. నేను ఎప్పటికీ బ్రతికే ఉంటాను అనే నమ్మకం ఉంటే జీవితాన్ని గౌరవించకుండా పోతారు. బాధ్యతారహితంగా ప్రమాదకరమైన చర్యల వైపు అడుగులు వేస్తారు. విజ్ఞానంపై ఆసక్తి పెరగచ్చు. మన కాన్షియస్నెస్ నిజంగా అమరమా అనే ప్రశ్నకు సమాధానం తెలుసుకోవాలనే ఆసక్తి పెరుగుతుంది. ఇది మానవ మెదడు, చైతన్యం, మల్టీవర్స్ సిద్ధాంతం వంటి అంశాలపై కొత్త పరిశోధనలకు దారితీస్తుంది. అలాగే కొన్ని అత్యంత ప్రమాదకరమైన వ్యక్తులు నేను చనిపోను, మరొక విశ్వంలో బ్రతికే ఉంటాను అనే ఆలోచనలతో సాహసోపేతమైన చర్యలకు దిగే అవకాశం ఉంటుంది. ఇది ఆత్మహత్య రేట్లను పెంచే ప్రమాదం ఉంటుంది. క్వాంటమ్ అమరత్వం సిద్ధాంతం ప్యారలల్ యూనివర్సెస్ మీద ఆధారపడింది. అంటే భవిష్యత్తులో ప్యారలల్ యూనివర్స్ కు ప్రయాణించే మార్గాల కోసం శాస్త్రవేత్తలు మరింత అన్వేషించే అవకాశం ఉంటుంది. అసలు మనం నిజంగా అమరులమేనా, లేదా మన చైతన్యం కొత్త విశ్వాలలో కొనసాగుతుందా? అసలు మరణం తర్వాత ఏముంటుంది, ఏం జరుగుతుంది? మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. మీకు ఈ వీడియోలో నా ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే లైక్ చేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం క్రేజీ మ్యాటర్స్ ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి.